భాష్యం చెబితే గులాబీ దానికో రూపం ఇస్తుంది. స్వచ్ఛమైన ప్రేమకు సిసలైన గుర్తుగా ప్రేమికులంతా భావించే ఎర్ర గులాబీలే కాదు, తన బిలౌడ్ కి ప్రేమను వ్యక్తపరచడానికి మిక్స్డ్ కలర్స్ ఉన్న ఏ గులాబీ అయినా మనసులోని ప్రేమను వ్యక్తపరుస్తుంది అంటున్నారు ఈ ఫ్లోరిస్ట్. మరి ఆ ఫ్లవర్స్ ఏ విధంగా లవ్ ను ఎక్స్ప్రెస్ చేస్తున్నాయో మనము చూద్దాం. రెడ్ రోజెస్ ఆల్వేస్ చాలా హిట్, అందరూ అవే పంపిస్తూ ఉంటారు. బట్ అదర్ ఫ్లవర్స్ ఆల్సో సింబలైజ్ లవ్ అని. ఇంకా లవ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఐ లవ్ యూ అని చెప్పాలనుకుంటే రెడ్ రోజ్ పంపించండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇంకా ఎక్కువ ఎమోషన్స్ చెప్పాలనుకుంటున్నారంటే వేరే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు వైట్ అండ్ పింక్ రోజెస్ కాంబినేషన్లో పంపిస్తే ఇట్ మీన్స్ ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ, నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అర్థం. సో ఐ లవ్ యూనే కాకుండా ఆ స్టేజ్ దాటిపోయారా అంటే మీరు పింక్ అండ్ వైట్ రోజెస్ పంపించండి. అలాగే పింక్ ఆర్కిడ్స్, పర్పుల్ ఆర్కిడ్స్ని పంపిస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా థ్యాంక్స్ అని చెప్పినట్టు. సో మీరు ఆల్రెడీ ప్రేమిస్తున్నారు ఎవరినైనా చాలా రోజులు, ఇంకా మళ్ళీ చెప్పాలి అని అనుకుంటున్నారు, ఇంకా బ్యూటిఫుల్ ఉన్నావు అని చెప్పాలనుకుంటున్నారు అంటే ఆర్కిడ్స్ పంపించండి. యాంథీరియమ్స్ వచ్చేసి అవి హార్ట్ షేప్డ్ ఫ్లవర్స్, అవి న్యాచురల్గానే హార్ట్ షేప్లో ఉంటాయి. సో ఇంకా ఏం బెటర్ వే, కాకపోతే మనకు తెలియదు కాబట్టి మనం పంపించాం. సో రెడ్ యాంథూరియమ్స్ పంపించండి, దాన్ని ఒక మంచి అరేంజ్మెంట్లో చేసి పంపించండి. వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు చూసేవాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళ త్రూ. 3 days కంటిన్యూస్గా ఫ్లవర్స్ పంపించవచ్చు. 11th రోజున పంపించవచ్చు, 12th, మళ్ళీ 13th రోజు పంపించవచ్చు. లేదు అది టూ లాంగ్గా ఉంది, మీ సర్ప్రైజ్ ఆ రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఆ రోజు అవర్లీ సర్ప్రైజెస్ పంపించండి. ఫస్ట్ ఒక రెడ్ రోజ్ బంచ్ పంపించండి, తర్వాత ఒక కేక్ పంపించండి, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ అని చెప్పేసి. దాని తర్వాత చాక్లెట్స్ పంపించండి, యు ఆర్ వెరీ స్వీట్ అనేసి. దాని తర్వాత క్యాండిల్స్ పంపించండి, లెట్స్ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్ టుడే అనేసి. సో ఇట్ ఆల్ మీన్స్ స్పెషల్ సర్ప్రైజ్. జస్ట్ ఒక ఫ్లవర్స్ ఇవ్వకుండా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి ఇవన్నీ ద్వారా. ఫుట్బాల్ కారు, క్రికెట్ బ్యాట్, బెడ్ కారు, ఇలా డిఫరెంట్ టైప్ లో కార్లు తయారు చేసి గిన్నిస్